హాయ్ ఆర్డునో స్కెచ్తో పుష్ బటన్ స్విచ్ బజర్ని ప్రదర్శించడానికి మరియు ధ్వనిని రూపొందించడానికి ఈ దశ 2ని సంగ్రహించేందుకు మేము పుష్ బటన్ స్విచ్ బజర్ మరియు ఆర్డునోలను కనెక్ట్ చేస్తాము, అంటే ఆర్డునో పవర్ చేయబడినప్పుడు మరియు మేము పుష్ బటన్ స్విచ్ ని నొక్కినప్పుడు బజర్ నిర్ణీత వ్యవధిలో ఆన్ మరియు ఆఫ్ అవుతుంది లేదా బీప్ చేస్తుంది మరియు స్విచ్ ఆఫ్ అవుతుంది. స్విచ్ మళ్లీ నొక్కబడుతుంది. స్విచ్ నొక్కినప్పుడల్లా ఈ చర్య పునరావృతమవుతుంది. ఈ సర్క్యూట్లో మేము ఆర్డునో యుఎనో, పుష్ బటన్ మరియు బజర్ వంటి భాగాలను ఉపయోగిస్తాము. ఈ సర్క్యూట్ను టింకర్ క్యాడ్ లో నిర్మించి దానిని అనుకరిద్దాం. ఇంతకు ముందు చూసిన సర్క్యూట్ రేఖాచిత్రంలో పేర్కొన్న భాగాలను గీయండి. కాబట్టి మేము ఆర్డునో యునో, బజర్, పుష్ బటన్ మరియు 10 కిలో ఓంల విలువ గల రెసిస్టర్ ని గీస్తాము. మేము ఈ క్రింది విధంగా కనెక్ట్ చేస్తాము. ఆర్డునో యునో యొక్క 5 వోల్ట్ కు రెసిస్టర్ 10 కే టెర్మినల్ 1. ఇది సానుకూల రేఖ కాబట్టి మేము వైర్ రంగు ఎరుపును ఎంచుకుంటాము. పుష్ బటన్ యొక్క టెర్మినల్ 1 ఏ కి రెసిస్టర్ 10 కే టెర్మినల్ 2. ఆర్డునో యునో యొక్క D2 కి పుష్ బటన్ యొక్క టెర్మినల్ 1 బి. ఆర్డునో యునో యొక్క గ్రౌండ్ కి పుష్ బటన్ యొక్క టెర్మినల్ 2 ఏ. ఇది ప్రతికూల రేఖ కాబట్టి మేము వైర్ రంగు నలుపును ఎంచుకుంటాము. ఆర్డునో యునో యొక్క D3 బజర్ యొక్క సానుకూలతకు, పుష్ బటన్ యొక్క టెర్మినల్ 2 కి బజర్ యొక్క ప్రతికూలత. మేము ఇప్పుడు సర్క్యూట్ పూర్తి చేశాము. కోడ్కి వెళ్దాం. మీరు కొనసాగడానికి ముందు ఆర్డునో ప్రోగ్రామింగ్ పరిచయం వీడియో చూడండి. కోడ్ బటన్ను క్లిక్ చేయండి. మీరు ఇక్కడ డిఫాల్ట్ కోడ్ ని విజువల్ బ్లాక్ కోడింగ్ రూపంలో చూస్తారు. ఇప్పటికే ఉన్న డిఫాల్ట్ కోడ్ను తొలగించండి. కొత్త కోడ్ ని రూపొందించడం ప్రారంభిద్దాం. బ్లాక్ ప్లస్ టెక్స్ట్ చేయడానికి వీక్షణను మార్చండి. మీరు బ్లాక్ మరియు టెక్స్ట్ ఫారంలను చూడవచ్చు. మొదట మేము వరుస బ్లాక్ ఉపయోగించి కోడ్ యొక్క వివరణను వ్రాస్తాము. ఈ దశ 2ని సంగ్రహించేందుకు మేము పుష్ బటన్ స్విచ్, బజర్ మరియు ఆర్డునోలను కనెక్ట్ చేస్తాము, అంటే ఆర్డునో పవర్ చేయబడినప్పుడు మరియు మేము పుష్ బటన్ స్విచ్ ని నొక్కినప్పుడు బజర్ నిర్ణీత వ్యవధిలో ఆన్ మరియు ఆఫ్ అవుతుంది లేదా బీప్ చేస్తుంది మరియు స్విచ్ ఆఫ్ అవుతుంది. స్విచ్ మళ్లీ నొక్కబడుతుంది. స్విచ్ నొక్కినప్పుడల్లా ఈ చర్య పునరావృతమవుతుంది. ఈ కోడ్ కోసం మనకు వేరియబుల్స్, ఇన్పుట్, అవుట్పుట్, కంట్రోల్ మరియు మ్యాథ్ బ్లాక్లు అవసరం. ముందుగా పుష్ బటన్ మరియు కౌంటర్ కోసం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తుంది మరియు సంబంధిత పిన్ను పుష్ బటన్ కు కేటాయిస్తుంది. మేము 2 వేరియబుల్స్ సృష్టిస్తాము. పుష్ బటన్ ఇన్పుట్ కోసం బటన్ స్టేట్ మరియు బటన్ కౌంట్ కోసం కౌంటర్ లేదా పుష్ బటన్ ని ఎన్నిసార్లు నొక్కాలి. సెట్ బటన్ స్టేట్ బ్లాక్ ని ఎంచుకోండి. ఇన్పుట్ బ్లాక్ ని ఎంచుకోండి. డిజిటల్ పిన్ చదవండి మరియు డిజిటల్ పిన్ను 2గా సెట్ చేయండి.
మేము D2లో పుష్ బటన్ను కనెక్ట్ చేశాము. ఇప్పుడు మేము షరతులతో కూడిన లూప్ను సృష్టిస్తాము, అంటే బటన్ను నొక్కినప్పుడల్లా కౌంటర్ 1 ద్వారా పెరుగుతుంది. ఇప్పుడు మేము నియంత్రణకు వెళ్తాము మరియు షరతులతో కూడిన లూప్ను సృష్టించడానికి if బ్లాక్ని తీసుకోండి. తరువాత గణితానికి వెళ్ళండి. గణిత సమీకరణాన్ని సృష్టించడానికి రెండవ బ్లాక్ని లాగండి. మళ్ళీ వేరియబుల్స్ కి వెళ్ళండి. బటన్ స్థితిని లాగండి. ఇక్కడ ఈక్వల్ ఎంచుకోండి. మళ్ళీ మఠానికి వెళ్ళండి. హై బ్లాక్ని లాగండి. లాజిక్ ని హై నుండి తక్కువకి మార్చండి. తరువాత మనం వేరియబుల్స్ కి వెళ్తాము. చేంజ్ బ్లాక్ తీసుకోండి. ఇక్కడ కౌంటర్ ఎంచుకోండి. 0ని 1తో భర్తీ చేయండి. తద్వారా ప్రతిసారి పుష్ బటన్ నొక్కబడుతుంది. కౌంటర్ విలువ 1 ద్వారా పెరుగుతుంది. మేము ఒక షరతును సృష్టిస్తాము, అంటే పుష్ బటన్ను నొక్కినప్పుడు బజర్ నిర్దిష్ట సమయ వ్యవధిలో ఆన్ మరియు ఆఫ్ అవుతుంది. మళ్ళీ మేము నియంత్రణకు వెళ్తాము. షరతులతో కూడిన లూప్ని సృష్టించడానికి if బ్లాక్ని తీసుకోండి. గణిత సమీకరణాన్ని సృష్టించడానికి మళ్ళీ గణితానికి వెళ్ళండి. రెండవ బ్లాక్ తీసుకోండి. వేరియబుల్స్ కి వెళ్ళండి. డ్రాగ్ కౌంటర్ ఇక్కడ సమానంగా ఎంచుకోండి మరియు దానిని 1కి సెట్ చేయండి. కౌంటర్ విలువ 1 అయినప్పుడు అవుట్పుట్ క్రింది విధంగా ప్రవర్తిస్తుంది. తరువాత మనం అవుట్పుట్ కి వెళ్తాము. బజర్ని ఆన్ చేయడానికి పిన్ను హైకి సెట్ చేయండి. ని తీసుకోండి. డిజిటల్ పిన్ను 3కి సెట్ చేయండి. మేము మా బజర్ను D3లో కనెక్ట్ చేశాము. నియంత్రణకు వెళ్ళండి. వేచి బ్లాక్ తీసుకోండి. వేచి ఉండే సమయం 100 ఇవ్వండి మరియు మిల్లీ సెకన్లను ఎంచుకోండి. మళ్ళీ మనం అవుట్పుట్ బ్లాక్లకు వెళ్తాము. పిన్ని హైకి సెట్ చేయి, లాగండి. డిజిటల్ పిన్ను 3కి సెట్ చేయండి. లాజిక్ ని హై నుండి తక్కువకి మార్చండి. నియంత్రణకు వెళ్ళండి. వేచి బ్లాక్ తీసుకోండి. వేచి ఉండే సమయం 100 ఇవ్వండి మరియు మిల్లీ సెకన్లు ఎంచుకోండి. ఇక్కడ బజర్ 100 మిల్లీ సెకన్ల పాటు ఆన్లో ఉంటుంది మరియు 100 మిల్లీ సెకన్ల పాటు ఆఫ్ చేయండి. బీప్ సౌండ్ ఇస్తోంది. బటన్ను రెండవసారి నొక్కినప్పుడు క్రింది కోడ్ బజర్ను స్విచ్ ఆఫ్ చేస్తుంది. మళ్ళీ మేము if బ్లాక్ తీసుకుంటాము. అప్పుడు మఠానికి వెళ్ళండి. రెండవ బ్లాక్ తీసుకోండి. మళ్ళీ వేరియబుల్స్ కి వెళ్ళండి. డ్రాగ్ కౌంటర్
ఇక్కడ సమానంగా ఎంచుకోండి. 1ని 2తో భర్తీ చేయండి. అవుట్పుట్ కి వెళ్ళండి. సెట్ పిన్ తీసుకోండి. డిజిటల్ పిన్ను 3కి సెట్ చేయండి. హై నుండి లోని మార్చండి. నియంత్రణకు వెళ్ళండి. వేచి బ్లాక్ తీసుకోండి. వేచి ఉండే సమయం 10 ఇవ్వండి మరియు మిల్లీ సెకన్లు ఎంచుకోండి. లూప్ని సృష్టించడానికి కోడ్ వ్రాయబడింది. అంటే బటన్ను మళ్లీ 3వ లేదా అంతకంటే ఎక్కువ సమయం నొక్కినప్పుడు బజర్ పైన పేర్కొన్న విధంగానే ప్రవర్తిస్తుంది. మళ్లీ మనం ఇఫ్ బ్లాక్ని తీసుకుంటాము. మళ్లీ మఠానికి వెళ్ళండి. రెండవ బ్లాక్ని లాగండి. మళ్లీ వేరియబుల్స్కి వెళ్ళండి మరియు డ్రాగ్ కౌంటర్. ఇక్కడ చిహ్నం కంటే గొప్పది ఎంచుకోండి. 1ని 2తో భర్తీ చేయండి. ఈ సెట్ బ్లాక్ని తీసుకోండి. కౌంటర్గా మార్చండి. 0ని 1తో భర్తీ చేయండి. ఒకదానికి కౌంటర్ సెట్ చేయండి. మేము కోడ్ను పూర్తి చేశాము మరియు అనుకరణకు సిద్ధంగా ఉన్నారు. మీరు ఆర్డునో యునోలో ఆన్ గ్రీన్ ఎల్ఈడి మెరుస్తున్నట్లు చూస్తారు. కానీ బజర్ శబ్దం లేదు. మీరు బటన్ను నొక్కినప్పుడు బజర్ బీప్ చేయడం ప్రారంభమవుతుంది. మీరు మళ్లీ బటన్ను నొక్కినప్పుడు బజర్ ఆఫ్ అవుతుంది మరియు ఇది కొనసాగుతుంది. ఈ విధంగా మేము బజర్ని ఆపరేట్ చేస్తాము. విజువల్ బ్లాక్ కోడింగ్ ఉపయోగించి ఆర్డునోతో పుష్ బటన్ని ఉపయోగించడం ద్వారా ఈ సర్క్యూట్ మరియు కోడ్ అనేక అనువర్తనాలను కలిగి ఉంది. కొన్ని ఉదాహరణలు క్విజ్ బజర్లు, భద్రతా వ్యవస్థలలో బజర్లు మరియు మొదలైనవి కావచ్చు. మీరు ఇప్పుడు మీ స్వంత సర్క్యూట్ను రూపొందించవచ్చు మరియు కోడ్ను వ్రాయవచ్చు. ఇమేజ్ ఫైల్ను డౌన్లోడ్ చేసి అసైన్మెంట్లో సమర్పించవచ్చు. సర్క్యూట్ వివరణ. పుష్ బటన్ యొక్క ఒక టెర్మినల్ ఆర్డునో నానో D2 పిన్ కు కనెక్ట్ చేయబడింది. ఇది ప్రోగ్రాం ప్రకారం ఇన్పుట్ పిన్ గా పనిచేస్తుంది. పిన్ 10K రెసిస్టర్తో 5V విద్యుత్ సరఫరాకు ఎత్తుగా కనెక్ట్ చేయబడింది అని అర్థం. లాగబడుతుంది మరియు మరొక చివర భూమికి కనెక్ట్ చేయబడింది. బజర్ పాజిటివ్ పిన్ ఆర్డునో నానో యొక్క పిన్ కు కనెక్ట్ చేయబడింది మరియు దాని నెగటివ్ పిన్ భూమికి కనెక్ట్ చేయబడింది. మీరు పుష్ బటన్ స్విచ్ను నొక్కినప్పుడు విద్యుత్ ప్రవాహం +5V నుండి పుష్ బటన్ స్విచ్ ద్వారా మరియు చివరగా క్లోజ్డ్ పాత్ 1లోని భూమికి ప్రవహిస్తుంది మరియు ఇన్పుట్ పిన్ స్థితిని మార్చే విధంగా ప్రోగ్రాం వ్రాయబడింది. లాజిక్ లో అవుట్పుట్ పిన్ క్లోజ్డ్ పాత్ 2లో స్థితిని లాజిక్ హైకి మారుస్తుంది, తద్వారా బజర్ని యాక్టివేట్ చేస్తుంది. ఇది స్కెచ్ ప్రకారం ధ్వనిని విడుదల చేయడం ప్రారంభిస్తుంది. పుష్ బటన్ స్విచ్ మళ్లీ నొక్కినప్పుడు బజర్ ఆఫ్ అవుతుంది. మీరు ఇప్పుడు మీ స్వంత సర్క్యూట్ను రూపొందించవచ్చు మరియు కోడ్ను వ్రాయవచ్చు. ఇమేజ్ ఫైల్ను డౌన్లోడ్ చేసి అసైన్మెంట్లో సమర్పించవచ్చు. ఆనందించండి. చీర్స్.